Hi, hello everyone. Welcome to our channel. Today's topic is 9th class physics, first chapter, matter around us. సో ఈ చాప్టర్కి సంబంధించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ మీరు కనుక ఈ చాప్టర్కి సంబంధించి కాన్సెప్ట్ చూడకపోతే దానికి సంబంధించిన లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు ఒకసారి చెక్ చేయండి. రైట్, లెట్స్ బిగిన్ ద టాపిక్. మనము ఇందులో ఫస్ట్ కీవర్డ్స్ అనేది చూద్దాము. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసేసి మ్యాటర్. ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ that occupies space and has mass is considered as matter. మనకి ఈ ప్రపంచంలో కంటికి కనిపించే ప్రతి ఒక్కటి కూడా, మన కళ్ళ ముందున్న ప్రతి ఒక్కటి కూడా మనం మ్యాటర్ అని చెప్పొచ్చు. మన కంటికి కనిపించే ప్రతి ఒక్కటి ఏదైనా అది కొంత స్పేస్ని ఆక్యుపై చేస్తుంది, అలాగే కొంత మాస్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఇలా ఉన్న ప్రతి దాన్ని కూడా మనము మ్యాటర్ అని చెప్పొచ్చు. దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసేసి వాటర్, ఫుడ్, ఎయిర్, టేబుల్స్, చైర్స్ ఎట్సెట్రా. అంటే మన కళ్ళ ముందు కనిపిస్తున్న ప్రతి ఒక్కటి కూడా మ్యాటర్. రైట్, నెక్స్ట్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. మనకి కనిపించే ఏదైనా సరే ఒక మ్యాటర్ అనేది ఏ స్టేట్లో కనిపిస్తుంది మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. మ్యాటర్ ఎగ్జిస్ట్ ఇన్ 3 states. దే ఆర్ సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. దిస్ 3 డిఫర్ ఇన్ దేర్ ప్రాపర్టీస్. మనం ఎక్కడైనా సరే మనం చూసినట్టయితే మనకి ఈ మ్యాటర్ అనేది ఓన్లీ 3 statesలో ఉంటుంది. 1 సాలిడ్స్, 2 లిక్విడ్స్, 3 గ్యాసెస్. సో మీరు ఇంట్లో ఏదైనా సరే, మీరు బయట ఏదైనా సరే మీరు అబ్జర్వ్ చేయండి, ఈ 3 statesలోనే కనిపిస్తాయి. రైట్, నెక్స్ట్ సాలిడ్. సాలిడ్స్ హ్యావ్ డిఫినెట్ షేప్ అండ్ ఏ ఫిక్స్డ్ వాల్యూ. ఇక్కడ మనం సాలిడ్స్ అని వేటిని అంటామంటే ఒక ఫిక్స్డ్ షేప్ అంటే ఒక ఫిక్స్డ్ వాల్యూ ఉన్నదాన్ని మనం సాలిడ్స్ అంటాం. నెక్స్ట్ లిక్విడ్స్. లిక్విడ్స్ కెన్ గెట్ దేర్ షేప్ డిపెండింగ్ ఆన్ ద కంటైనర్. లిక్విడ్స్ కెన్ ఫ్లో ఈజీలీ ఫ్రమ్ వన్ కంటైనర్ టు అనదర్, హెన్స్ దే ఆర్ కాల్డ్ ఫ్లూయిడ్స్. లిక్విడ్స్ అనేవి పర్టికులర్ షేప్ అంటూ ఏముండదు. అవి మనం ఏదైనా కంటైనర్లోకి చేంజ్ చేసినప్పుడు ఆ కంటైనర్ ఏ షేప్లో ఉంటే ఆ షేప్లోకి చేంజ్ అవుతాయి. అంటే మనం ఈజీగా ఒక కంటైనర్లోంచి ఇంకొక కంటైనర్లోకి చేంజ్ చేయొచ్చు. సో అట్లాంటి వాటిని మనము లిక్విడ్స్ అంటున్నాము. సో దీనివల్లనే దీన్ని మనము ఫ్లూయిడ్స్ కూడా అంటాం. రైట్, గ్యాసెస్ని కూడా ఫ్లూయిడ్స్ అంటారు, సో లిక్విడ్స్ని కూడా ఫ్లూయిడ్స్ అంటారు. ఎగ్జాంపుల్ వాటర్, మిల్క్ ఎట్సెట్రా. నెక్స్ట్ గ్యాస్. గ్యాసెస్ నైదర్ హ్యావ్ ఏ ఫిక్స్డ్ షేప్ ఆర్ వాల్యూమ్. గ్యాసెస్కి ఒక ఫిక్స్డ్ షేప్ కానీ ఒక ఫిక్స్డ్ వాల్యూమ్ కానీ ఏమీ ఉండదు. గ్యాసెస్కి ఎగ్జాంపుల్ మన చుట్టూ ఉన్న ఎయిర్, సిఎన్జి ఎట్సెట్రా. నెక్స్ట్ పార్టికల్స్. మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ టీనీ పార్టికల్స్. పార్టికల్ ఈజ్ ద స్మాలెస్ట్ పార్ట్ ఆఫ్ ద మ్యాటర్. మనకి కంటికి కనిపించే ఏదైనా ఒక మ్యాటర్ని తీసుకున్నట్టయితే అది ఎలా ఏర్పడింది అంటే సమ్ టీనీ పార్టికల్స్ చేద్దాం. అంటే మనము ఒక మ్యాటర్ని ఎంత వీలైతే అంత డివైడ్ చేయగలిగితే ఆ డివైడ్ చేసిన ఆ టీనీ థింగ్, ఆ స్మాల్ థింగ్ ఏదైతే ఉందో దాన్ని మనం పార్టికల్ అంటాం. దాన్ని మళ్ళీ ఇంకా డివైడ్ చేయలేము, దాన్ని మనం పార్టికల్స్ అంటాం. అవన్నీ మిక్స్ అయ్యి ఒక మ్యాటర్గా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ డిఫ్యూజన్. డిఫ్యూజన్ ఈజ్ ద మూవ్మెంట్ ఆఫ్ ఎ లిక్విడ్ ఆర్ గ్యాస్ ఫ్రమ్ ఆన్ ఏరియా ఆఫ్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు ఆన్ ఏరియా ఆఫ్ లోయర్ కాన్సన్ట్రేషన్. ద పార్టికల్స్ విల్ రైజ్ అంటిల్ దే ఆర్ ఈవెన్లీ డిస్ట్రిబ్యూటెడ్. ఇక్కడ డిఫ్యూజన్ అంటే ఏం లేదు, మన చుట్టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాటర్స్ ఉన్నాయి. సో ఆ మ్యాటర్స్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యేంత వరకు మూవ్ అవుతుంటుంది. సో ఆ మూవ్మెంట్ని మనం డిఫ్యూజన్ అంటాం. ఈ డిఫ్యూజన్ ఎలా జరుగుతుందంటే హయ్యర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోయర్ కాన్సన్ట్రేషన్కి చేంజ్ అవుతుంది. పర్టికులర్గా దేంట్లో జరుగుతుంది అంటే లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. రైట్, సాలిడ్స్లో చాలా తక్కువ అన్నమాట. ఎక్కువగా ఈ డిఫ్యూజన్ జరిగేది ఎక్కడ అంటే లిక్విడ్స్, ఇంకా ఎక్కువగా గ్యాసెస్లో జరుగుతుంది. నెక్స్ట్ compressibility. Large volume of gas is compressed into cylinders of small volume to make it portable. This property is called compressibility. మనము గ్యాసెస్ని చూసినట్టయితే ఆ హై వాల్యూమ్ ఎందుకు అంటే వాటి మధ్యన ఉండే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, స్పేసెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆ స్పేసెస్ని తీసేయడమే, ఆ స్పేసెస్ని తగ్గించేయడమే కంప్రెసిబిలిటీ. అంటే హై వాల్యూమ్లో ఉన్న ఏదైనా ఒక థింగ్ని కంప్లీట్ లో వాల్యూమ్కి అంటే తక్కువ, అంటే అందులో ఉన్న క్వాలిటీ మిస్ అవ్వకుండా దాన్ని తక్కువ స్టేజ్కి తీసుకురావడమే కంప్రెసిబిలిటీ. సో ఎందుకంటే జస్ట్ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇంకేదైనా పోర్టబిలిటీ కోసం ఇలా ఏదైతే చేస్తామో ఆ ప్రాపర్టీని మనము కంప్రెసిబిలిటీ అంటాం. నెక్స్ట్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద పార్టికల్స్ ఈజ్ మ్యాక్సిమం ఇన్ సాలిడ్స్, ఇంటర్మీడియట్ ఇన్ లిక్విడ్స్ అండ్ మినిమం ఇన్ గ్యాసెస్. సో యాక్చువల్గా ఒక మ్యాటర్ అనేది ఏర్పడుతుంది. ఎలా ఏర్పడుతుంది? సో సమ్ టీనీ పార్టికల్స్ అనేవి మిక్స్ అయ్యి ఒక ఫామ్ అయితే ఒక మ్యాటర్ ఏర్పడుతుంది. మరి అలా ఫామ్ ఎలా అవ్వగలుగుతున్నాయి అంటే వాటి మధ్యన ఉండే అట్రాక్షన్, ఆ టీనీ పార్టికల్స్ మధ్యన ఉండే అట్రాక్షన్, దానివల్లనే ఒక మ్యాటర్ అనేది ఏర్పడగలుగుతుంది.
ఇక్కడ టీనీ పార్టికల్స్ మధ్యన అట్రాక్షన్ లేకపోతే ఏమవుతుంది, డిఫ్యూజన్ అనేది టూ మచ్ ఉంటుంది. ఏ ఒక వస్తువును కూడా మనం ఒక షేప్లో చూడలేం. అయితే ఇది సాలిడ్స్లో ఎక్కువగా ఉంటుంది. ఈ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది సాలిడ్స్లో ఎక్కువగా ఉంటుంది, అందుకే అవి ఎంత హార్డ్గా ఉంటాయి. అదేవిధంగా లిక్విడ్కి వచ్చేటప్పటికి సాలిడ్స్ కంటే కొంచెం తగ్గుతుంది, ఇంకా గ్యాసెస్కి వచ్చేటప్పటికి కంప్లీట్ తగ్గుతుంది. బట్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉంటుంది. మన చుట్టూ ఎయిర్ ఉంది అంటే సో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, బట్ సాలిడ్స్తో పోలిస్తే లిక్విడ్స్తో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ తక్కువగా ఉండడం వల్లనే ఈ డిఫ్యూజన్ అనేది జరిగి మనకి ఎయిర్ కానీ ఇంకేదైనా కానీ ఒక ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవ్వగలుగుతుంది. సాలిడ్స్కి వచ్చేటప్పటికి ఆ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువ కాబట్టి అవి ఎక్కువగా ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవ్వవు. నెక్స్ట్ కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్. Natural gas at high volume compressed into small cylinders so that they can be used in automobiles etc. as fuel. మనము యాక్చువల్గా సిఎన్జిని కార్లలో కానీ ఆటోస్లో కానీ ఫ్యూయల్గా వాడతాం. ఎలా వాడగలుగుతున్నాము, యాక్చువల్గా సిఎన్జి అనేది చాలా హై వాల్యూమ్లో ఉంటుంది. దాన్ని మనం ఏం చేస్తాము, కంప్రెస్ చేస్తాము. కంప్రెస్ చేసి సిలిండర్స్లో కంప్రెస్ చేసేసి మనము ఈ ఫ్యూయల్గా వాడగలుగుతున్నాము. యాక్చువల్గా గ్యాస్ అంటేనే హై వాల్యూమ్. ఈ నేచురల్ గ్యాస్ అనేది కూడా చాలా హై వాల్యూమ్లో ఉంటుంది. దాన్ని కంప్రెస్ చేస్తున్నాం కాబట్టి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ అంటుంది. ఎందుకు కంప్రెస్ చేస్తున్నాము అంటే సో ఆటోమొబైల్స్లో ఫ్యూయల్గా యూజ్ చేయడానికి. నెక్స్ట్ సబ్లిమేషన్. సమ్ సబ్స్టాన్సెస్ దట్ చేంజ్ డైరెక్ట్లీ ఫ్రమ్ సాలిడ్ స్టేట్ టు గ్యాస్ స్టేట్ అండ్ వైస్ వెర్సా వితౌట్ పాసింగ్ త్రూ ద లిక్విడ్ స్టేట్. దిస్ ఈజ్ కాల్డ్ సబ్లిమేషన్. సో మనం కొన్ని పదార్థాలు చూసినప్పుడు అంటే యాక్చువల్గా మనకు ఈ వరల్డ్లో కనిపించే ఏ వస్తువు అయినా సరే ఒక స్టేజ్లోంచి ఒక స్టేజ్లోకి మారుతుంది కొన్ని. సో ఆ స్టేజ్లోకి మారినప్పుడు ఏమవుతుంది, సాలిడ్లో ఉన్నది లిక్విడ్లోకి వస్తుంది, లిక్విడ్లోంచి గ్యాసెస్ స్టేట్లోకి వస్తుంది. ఈ మధ్యలో లిక్విడ్ స్టేట్ అయితే ఉందో ఆ లిక్విడ్ స్టేట్లోకి రాకుండా డైరెక్ట్ సాలిడ్ స్టేట్ నుంచి గ్యాసెస్ స్టేట్లోకి వెళ్ళిపోవడాన్ని సబ్లిమేషన్ అంటాం. ఎగ్జాంపుల్ అయోడిన్, క్యాంపోర్ ఎట్సెట్రా. నెక్స్ట్ మనకి లెట్స్ ఇంప్రూవ్ అవర్ లెర్నింగ్. ఇందులో మనకి రిఫ్లెక్షన్స్ ఆన్ కాన్సెప్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఎక్స్ప్లెయిన్ డిఫ్యూజన్ ఫెనోమినా బేస్డ్ ఆన్ ద స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. సో ఆ డిఫ్యూజన్ ఏదైతే ఉందో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటుండో. సో డిపెండ్ ఆన్ ద స్టేట్స్ ఆఫ్ ద మ్యాటర్. సో ఈ క్వశ్చన్లో మనం అడుగుతుంది ఏంటంటే డిఫ్యూజన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటుండో. సో స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో డిఫ్యూజన్ అనేది ఎలా జరుగుతుంది. సో దీనికి ఆన్సర్ వచ్చేసేసి diffusion is the spreading out and intermixing of one substance into another due to the movement of particles. It takes place from the region of high concentration to the region of low concentration till the uniform distribution is attained. డిఫ్యూజన్ అంటే మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏవైనా ఒక రెండు రకాల టీనీ పార్టికల్స్ టూ మ్యాటర్స్ సంబంధించి మిక్స్ అవ్వడం. సో అందులో ఉన్న పార్టికల్స్ ఇందులో ఉన్న పార్టికల్స్ ఒకదాంట్లో ఒకటి మిక్స్ అవ్వడము, అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఎప్పటి వరకు అవుతుంది, ఈక్వల్గా మిక్స్ అయ్యేంత వరకు. ఈ స్ప్రెడ్డింగ్ అనేది ఎలా జరుగుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక వైపు నుంచి ఒక మ్యాటర్ ఇంకొక వైపు నుంచి ఒక మ్యాటర్ అనేది మిక్స్ చేసామనుకోండి. సో దీంట్లో ఉన్న పార్టికల్స్ దాంట్లో ఉన్న పార్టికల్స్ ఎక్కువగా ఉండకుండా ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయ్యేంత వరకు ఒకదాంతో ఒకటి మిక్స్ అవుతుంది. ఇక్కడ జరిగేది ఏంటి, ఎక్కువ పార్టికల్స్ ఎక్కడైతే ఉంటాయో అవి ఏమవుతుంటాయి, మూవ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనకి గ్యాసెస్ అండ్ లిక్విడ్స్ ఈ రెండిట్లో కూడా పార్టికల్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. ఎందుకు మూవ్ అవుతుంటాయి అంటే సో వాటి మధ్య ఉన్న అట్రాక్షన్ వల్ల. అయితే ఇక్కడ డిఫ్యూజన్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే మనము ఏదైనా ఒక రెండు రకాల లిక్విడ్స్ని మిక్స్ చేసినప్పుడు సో ఒక లిక్విడ్లో ఉండే పార్టికల్స్ వేరు, ఇంకొక లిక్విడ్లో ఉండే పార్టికల్స్ వేరు. సో ఆ పార్టికల్స్ ఏమవుతుంటాయి అంటే స్ప్రెడ్ అవుతుంటాయి. ఇంకొక లిక్విడ్లోకి ఒక లిక్విడ్ వేసినప్పుడు ఆ రెండు కూడా ఇంటర్మిక్స్ అవుతుంటాయి. వాటి ఎందుకు ఇంటర్మిక్స్ అవుతాయంటే ఆ పార్టికల్స్ మధ్యన ఉండే అట్రాక్షన్. అయితే ఈ మిక్సింగ్ అనేది ఎలా జరుగుతుంది, ఎక్కువ పార్టికల్స్ ఉన్న ఏరియా నుంచి తక్కువ పార్టికల్స్ ఉన్న ఏరియాకి కొన్ని పార్టికల్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ మూవ్మెంట్ని మనము డిఫ్యూజన్ అంటున్నాం, రైట్. డిఫ్యూజన్ అకర్స్ ఇన్ సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. అయితే ఈ డిఫ్యూజన్ అనేది సాలిడ్స్లో జరుగుతుంది, లిక్విడ్స్లో జరుగుతుంది, గ్యాసెస్లో జరుగుతుంది. కానీ సాలిడ్స్లో అనేది చాలా రేర్, లిక్విడ్లో జరుగుతుంది, లిక్విడ్స్ కంటే ఎక్కువ కూడా గ్యాసెస్లో జరుగుతుంది. ఇది పాయింట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. డిఫ్యూజన్ ఇన్ గ్యాసెస్. The rate of diffusion is higher in gases due to the more intermolecular space and they move with higher kinetic energy. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఎక్కువగా డిఫ్యూజన్ జరిగేది దేంట్లో అంటే గ్యాసెస్లో. ఎందుకు ఈ గ్యాసెస్లోని ఎక్కువగా డిఫ్యూజన్ జరుగుతుంది అంటే
ఆ పార్టికల్స్ మధ్యన స్పేస్ అనేది ఎక్కువగా ఉంటుంది. గ్యాసెస్లో ఉండే పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్యన స్పేసెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ స్పేసెస్లోకి ఇంకొక పార్టికల్ అనేది మూవ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే అక్కడ ఒత్తిడి పెద్దగా ఏముండదు, ప్రెషర్ అనేది పెద్దగా ఏముండదు, వాటిని కంట్రోల్ చేయడానికి ఎలాంటి రిస్ట్రిక్షన్ ఉండదు. దానివల్ల ఏమవుతుంది, చాలా ఈజీగా మూవ్ అవుతుంది. ఆ ఈజీనెస్ వల్లనే గ్యాసెస్లో డిఫ్యూజన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. రైట్. లైటర్ గ్యాసెస్ డిఫ్యూజ్ ఫాస్టర్ దెన్ హెవియర్ గ్యాసెస్. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, లైట్ వెయిట్ ఏదైతే ఉంటుందో ఆ లైటర్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఫాస్ట్గా డిఫ్యూజ్ అవుతాయి. వాటికి స్పీడ్, ఆ డిఫ్యూజన్ స్పీడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా హెవియర్ గ్యాసెస్ అందులో ఏమైందంటే డిఫ్యూజన్ అనేది చాలా స్లోగా అవుతుంది. మీరు పర్టికులర్గా అబ్జర్వ్ చేసేస్తే సాలిడ్స్లో ఈ డిఫ్యూజన్ అనేది తక్కువగా ఎందుకు ఉంటుంది అంటే ఇందుకే అనమాట. ఎప్పుడైతే ఈ హెవీ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ హెవీ థింగ్స్లో ఆ డిఫ్యూజన్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సాలిడ్ అనేవి చాలా హెవీ థింగ్స్ కాబట్టి దాంట్లో డిఫ్యూజన్ అనేది రేర్లీ జరగదు, ఏదో కొన్నింటిలో మాత్రమే జరుగుతుంది. అది కొద్ది మొత్తంలోనే జరుగుతుంది. ఇక్కడ గ్యాసెస్లో అలా కాదు. సో ఇక్కడ లైటర్ గ్యాసెస్ ఏవైతే ఉంటాయో అవి వాటి మధ్యన డిఫ్యూజన్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసేసి మిక్సింగ్ ఆఫ్ టూ గ్యాసెస్. రైట్. అది మనము కాన్సెప్ట్లో మనం మాట్లాడుకున్నామో, మీరు ఒకసారి కాన్సెప్ట్ చూడండి, చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది. నెక్స్ట్, డిఫ్యూజన్ ఇన్ లిక్విడ్స్. ద రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఇన్ లిక్విడ్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఇన్ సాలిడ్స్. మనకి ఇక్కడ లిక్విడ్స్ తీసుకున్నట్టయితే లిక్విడ్స్లో కూడా డిఫ్యూజన్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దేంతో కంపేర్ చేసినప్పుడు? సాలిడ్స్తో కంపేర్ చేసినప్పుడు, గ్యాసెస్తో కాదు. గ్యాసెస్తో పోలిస్తే డిఫ్యూజన్ రేట్ అనేది లిక్విడ్లో తక్కువగా ఉంటుంది, బట్ సాలిడ్స్తో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. ఎగ్జాంపుల్, మిక్సింగ్ ఆఫ్ పొటాషియం పర్మాంగనేట్ సొల్యూషన్ ఇన్ వాటర్. సో దీన్ని కూడా మనం కాన్సెప్ట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, మీరు ఒకసారి ఆ వీడియో చూడండి. నెక్స్ట్, డిఫ్యూజన్ రేట్ ఇన్ సాలిడ్స్. మరి ఈ డిఫ్యూజన్ అనేది సాలిడ్స్లో ఎలా ఉంటుంది? ద రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఇన్ సాలిడ్స్ ఈజ్ వెరీ రేర్లీ అబ్జర్వ్డ్. మనము చాలా వరకు ఈ డిఫ్యూజన్ అనేది సాలిడ్స్లో మనం అబ్జర్వ్ చేయలేము, బట్ రేర్గా కొన్నింట్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ రేట్ ఆఫ్ డిఫ్యూజన్. మరి ఈ డిఫ్యూజన్లో ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చూపిస్తాయి? ఫస్ట్ వన్ ఈజ్ టెంపరేచర్. యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ ద రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఇంక్రీజెస్. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, టెంపరేచర్ ఎంత ఇంక్రీజ్ అవుతే ఆ డిఫ్యూజన్ రేట్ కూడా అంత ఇంక్రీజ్ అవుతుంది. దీనికి ఆపోజిట్ డెన్సిటీ. యాజ్ డెన్సిటీ ఇంక్రీజెస్ ద రేట్ ఆఫ్ డిఫ్యూజన్ డిక్రీజెస్. ఎప్పుడైతే డెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటుందో డిఫ్యూజన్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది. నెక్స్ట్, సెకండ్ వన్ వచ్చేసేసి మెన్షన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్. సాలిడ్స్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి? ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్. ఫస్ట్ వన్, సాలిడ్స్ హ్యావ్ డెఫినెట్ మాస్, షేప్ అండ్ వాల్యూ. They have least kinetic energy of particles. Compressibility and fluidity is not possible. They have high density and interparticle forces. They diffuse very slowly. Expansion on heating is very less. They have oscillatory motion of constituent particles. They are high rigid. సో మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సాలిడ్స్కి వచ్చేటప్పటికి ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంటుంది, ఫిక్స్డ్ షేప్ ఉంటుంది, ఫిక్స్డ్ మాస్ కూడా ఉంటుంది. సో ఇవి ఫిక్స్డ్ సాలిడ్స్కి వచ్చేటప్పటికి. అదేవిధంగా మనము ఈ సాలిడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్రెస్ చేయలేము. అలా ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ ద స్టేజ్ కంప్రెస్డ్ స్టేజ్లోనే ఉంటాయి, వాటిని మనం ఇంకా కంప్రెస్ చేయలేము. సో దానివల్ల అవేంటి, డెన్సిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఇందులో డిఫ్యూజన్ అనేది చాలా తక్కువ మొత్తంలో జరుగుతుంది, చాలా రేర్గా జరుగుతుంది. డిఫ్యూజన్ అనేది సాలిడ్స్లో 99% జరగదు. అదేవిధంగా వీటిని మనం ఎక్స్పాన్షన్ చేయలేము. హీటింగ్ తోటి కొన్నింటిలో మనం ఎక్స్పాన్షన్ చేయొచ్చు, అంటే చాలా తక్కువ మొత్తంలో జస్ట్ ఎక్స్పాండ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, మెన్షన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ లిక్విడ్స్. ప్రాపర్టీస్ ఆఫ్ లిక్విడ్స్. లిక్విడ్స్ అక్వైర్ ద షేప్ ఆఫ్ ద కంటైనర్. లిక్విడ్కి ఒక పర్టికులర్ షేప్ అంటూ ఉండదు. ఏదైనా కంటైనర్లోకి పోర్ చేసినప్పుడు అవి ఆ కంటైనర్ షేప్లోకి చేంజ్ అవుతాయి. నెక్స్ట్, దే హ్యావ్ డెఫినెట్ వాల్యూమ్. సో వాల్యూమ్ అయితే ఉంటుంది, అంటే మనకి లిక్విడ్స్ సాలిడ్స్లోకి వచ్చేటప్పటికి వాల్యూమ్ ఉంటుంది. ఇక్కడ లిక్విడ్స్ కూడా ఒక వాల్యూమ్ అనేది ఉంటుంది, బట్ షేప్ మాత్రము ఏదైతే కంటైనర్లోకి చేంజ్ చేస్తామో ఆ కంటైనర్ షేప్లోకి చేంజ్ అవుతుంది. నెక్స్ట్, ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ కంప్రెసిబిలిటీ. వీటిని మనం పెద్దగా కంప్రెస్ చేయలేము, కొంతవరకు కంప్రెస్ చేయొచ్చు, అంటే సాలిడ్స్తో పోల్చుకున్నప్పుడు కొంతవరకు మాత్రమే కంప్రెస్ చేయొచ్చు. నెక్స్ట్, లెస్ రిజిడ్. మనకు సాలిడ్స్తో పోల్చుకుంటే ఇది కొంత రిజిడ్నెస్ అనేది తక్కువగా ఉంటుంది. నెక్స్ట్, దే డిఫ్యూజ్ ఫాస్ట్లీ. మనకు సాలిడ్స్తో పోలిస్తే ఇవి డిఫ్యూజన్ అనేది జరుగుతుంది, అంటే సాలిడ్స్తో పోల్చినప్పుడు మాత్రమే డిఫ్యూజన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. ప్యాకింగ్ ఆఫ్ పార్టికల్స్ ఈజ్ లెస్. ఆ పార్టికల్స్ యొక్క ప్యాకింగ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది, అంటే సాలిడ్స్తో పోల్చినప్పుడు. ఇప్పుడు ఏదైనా సరే లిక్విడ్స్ అనేది మనం సాలిడ్స్తో కంపేర్ చేస్తే తక్కువగా ఉంటుంది. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకుంటే మనకు ఆల్మోస్ట్ మ్యాటర్ అర్థమైనట్టే.
నెక్స్ట్ ఇంటర్ పార్టికల్ ఫోర్సెస్ స్లైట్లీ వీకర్ దెన్ ఇన్ సాలిడ్స్. మనకి సాలిడ్స్లో ఉండే ఆ పార్టికల్స్ ఏవైతున్నాయో వాటి మధ్యన ఉండే ఆ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఇక్కడికి వచ్చేవరకు కొంచెం తక్కువగా ఉంటుంది. ఎక్స్పాన్షన్ ఆన్ హీటింగ్ ఈజ్ మోర్ దెన్ సాలిడ్స్. మనము సాలిడ్స్ని పెద్దగా ఎక్స్పాన్షన్ చేయలేము, హీట్ తోటి ఎక్కువగా ఎక్స్పాన్స్ చేయలేము, కానీ లిక్విడ్స్ని ఎక్కువ మొత్తంలో ఎక్స్పాన్స్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ఫ్లూయిడ్ విత్ వన్ ఎగ్జాంపుల్. ఫ్లూయిడ్స్ అంటే ఏంటి, ఒక ఎగ్జాంపుల్ తోటి ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. ద సబ్స్టాన్సెస్ విచ్ కెన్ ఫ్లో ఈజీలీ ఆర్ కాల్డ్ ఫ్లూయిడ్స్. ఆల్ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ ఆర్ ఫ్లూయిడ్స్. ఏదైనా ఒక సబ్స్టాన్స్ అనేది ఈజీగా ఫ్లో అవుతే దాన్ని ఫ్లూయిడ్స్ అంటాం. అది ఓన్లీ గ్యాసెస్ అండ్ లిక్విడ్స్లో మాత్రమే జరుగుతుంది, సాలిడ్స్లో జరగదు. అంటే ఎలా, మనం వాటర్ని గ్లాస్లోంచి ఇంకొక గ్లాస్లో పోసినాం, ఈజీగా ఫ్లో అవుతుంది కదా. సో ఆ ప్రాపర్టీని బేస్ చేసుకుని వాటర్ ఈజ్ ద ఫ్లూయిడ్స్ అని చెప్పవచ్చు. సో ఎగ్జాంపుల్గా వాటర్ని తీసుకుందాం. ఎగ్జాంపుల్, వాటర్ ఏ లిక్విడ్ దట్ కెన్ కన్ఫర్మ్ టు ద షేప్ ఆఫ్ ఇట్స్ కంటైనర్ సచ్ యాజ్ ఏ గ్లాస్. మనము వాటర్ని ఒక గ్లాస్లోంచి ఇంకొక గ్లాస్లో పోసాం, ఆ రెండు గ్లాసుల యొక్క షేప్ అనేది డిఫరెంట్ అనుకోండి. సో మనం ఏదైతే గ్లాసులోకి పోస్తామో ఆ గ్లాస్ షేప్లోకి ఆటోమేటికల్లీ ఇది చేంజ్ అయిపోతుంది. నిజానికి మనం ఇక్కడ లిక్విడ్ యొక్క షేప్ చూడట్లేదు. సో లిక్విడ్ ఏదైతే కంటైనర్లో ఉంచుతామో దాని యొక్క షేప్లోకి ఇది మారిపోతుంది కాబట్టి దాని షేప్ అంటున్నాం కాబట్టి నిజానికైతే వీటికి ఒక షేప్ అంటూ ఉండదు. సో ఇక్కడ ఏమవుతుంది, మనం ఏదైతే కంటైనర్లోకి ఫ్లో చేస్తున్నామో సో దానివల్ల మనం ఫ్లూయిడ్స్ అంటున్నాము. మనం ఏ కంటైనర్లోకి అయితే పోస్తున్నామో ఆ కంటైనర్ షేప్లోకి ఇది మారిపోతుంది. గ్యాసెస్లోకి వచ్చేటప్పటికి ఆక్సిజన్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఏ గ్యాస్ దట్ ఈజ్ ఏ ఫ్లూయిడ్. అయితే ఇక్కడ మనం ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఆ పాయింట్ ఏంటంటే, వైల్ ఆల్ లిక్విడ్స్ ఆర్ ఫ్లూయిడ్స్, నాట్ ఆల్ ఫ్లూయిడ్స్ ఆర్ లిక్విడ్స్. దిస్ ఈజ్ బికాస్ ఫ్లూయిడ్స్ కెన్ ఆల్సో ఇన్క్లూడ్ సబ్స్టాన్సెస్ ఇన్ ఏ గ్యాసెస్ ఫేజ్. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, అలాగే గుర్తుపెట్టుకోండి. ప్రతి లిక్విడ్, ఎవ్రీ లిక్విడ్ ఈజ్ ద ఫ్లూయిడ్ అనొచ్చు. మనకు అది లిక్విడ్ అంటున్నామంటే దాన్ని ఫ్లూయిడ్ అనొచ్చు, కానీ ఫ్లూయిడ్ అనేది కంప్లీట్ లిక్విడ్ ఫామ్లోనే ఉండదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, మెన్షన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ గ్యాసెస్. గ్యాసెస్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి? ప్రాపర్టీస్ ఆఫ్ గ్యాసెస్. గ్యాసెస్ అక్వైర్ ద షేప్ ఆఫ్ ద కంటైనర్, దే హ్యావ్ ఇండిఫినెట్ వాల్యూమ్, దే ఆర్ హైలీ కంప్రెసబుల్, దే డిఫ్యూజ్ వెరీ ఫాస్ట్, interparticular forces is negligible, they are least closely packed, they are not rigid, fluidity is more. ఇక్కడ గ్యాసెస్ కూడా మనం ఏదైతే కంటైనర్లో స్టోర్ చేస్తామో ఆ కంటైనర్ షేప్లోకి మారిపోతాయి. సో దీనికి పర్టికులర్గా షేప్ అనేది ఏముండదు. ఏదైతే కంటైనర్లో స్టోర్ చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ట్యాంకర్స్ ఉన్నాయి. సో ఆ ట్యాంకర్లో స్టోర్ చేసినప్పుడు అది ఆ ట్యాంకర్ షేప్లోకి చేంజ్ అవుతుంది. అంటే ఇక్కడ వీటికి ఒక షేప్ అంటూ లేదు. నెక్స్ట్ దీనికి ఒక వాల్యూమ్ కూడా లేదు. సో వాల్యూమ్ లేదని మనం ఎలా చెప్పగలుగుతున్నాము? ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్యాస్ తీసుకున్నాము, సమ్ కేజెస్లో మనకి వెయిట్ చేసే ఇస్తారు, మరి దాని వాల్యూమ్ అంటాం కదంటే ఇక్కడ కంప్రెస్ చేసిన తర్వాత మనకు ఒక వాల్యూమ్ అనేది వచ్చింది, రైట్? బట్ కంప్రెస్ చేయడానికంటే ముందు వీటికి పర్టికులర్గా వాల్యూమ్ అంటూ లేదు. సో అందుకే మనకి దే హ్యావ్ ఇండెఫినిట్ వాల్యూమ్ అన్నాం, రైట్? అదేవిధంగా వీటిని మనము చాలా హై రేంజ్లో కంప్రెస్ చేయొచ్చు. చాలా ఎక్కువ మొత్తంలో ఉన్న గ్యాస్ని అతి కొద్ది మొత్తంలోకి అంటే కంప్రెస్ చేసేసి దాని చిన్న వాల్యూమ్గా చేంజ్ చేయొచ్చు. మనకి యాక్చువల్గా ఒక సిలిండర్లో ఉండే వాల్యూమ్ ఏదైతే ఉందో అది జస్ట్ 1% మాత్రమే. జనరల్గా దాని ఒక ఒరిజినల్ వాల్యూమ్తో పోల్చుకుంటే సో మనకి సిలిండర్లో ఉండేది జస్ట్ ఓన్లీ 1% వాల్యూమ్. అంటే దాన్ని కంప్రెస్ చేయకపోతే అది అంత పెద్ద మొత్తంలో ఉంటుంది. అదేవిధంగా ఈ గ్యాసెస్ అనేవి సాలిడ్స్ అండ్ లిక్విడ్స్తో పోలిస్తే చాలా స్పీడ్గా డిఫ్యూజ్ అవుతాయి. సో ఎందుకు అంటే వీటి యొక్క డెన్సిటీ రేట్ అనేది చాలా తక్కువ అండ్ పార్టికల్స్ మధ్యన స్పేస్ అనేది చాలా ఎక్కువ, కాబట్టి ఇవి చాలా స్పీడ్గా డిఫ్యూజ్ అవుతాయి. ఇవి గ్యాస్కి సంబంధించిన మెయిన్ ప్రాపర్టీస్. నెక్స్ట్ క్వశ్చన్, గివ్ 2 డైలీ లైఫ్ సిచ్యువేషన్స్ వేర్ యూ అబ్జర్వ్ ద డిఫ్యూజన్. నీ డైలీ లైఫ్లో జరిగిన ఏవైనా ఒక 2 ఎగ్జాంపుల్ డిఫ్యూజన్ పరంగా, డిఫ్యూజన్కి ఎక్కడెక్కడ జరిగింది నీ లైఫ్లో అనేదానికి 2 ఎగ్జాంపుల్స్ ఇవ్వమంటున్నాడు. A tea bag placed in a cup of hot water will diffuse into the water. This is the first example. మీరు గ్రీన్ టీ తాగినట్టయితే ఆ గ్రీన్ టీ టీ బ్యాగ్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తాము, హాట్ వాటర్లో ముంచేస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఆ టీ బ్యాగ్లో ఉన్న పార్టికల్స్ ఏవైతున్నాయో హాట్ వాటర్లో మిక్స్ అవుతాయి. దాన్ని మనం డిఫ్యూజ్ అంటున్నాము. అందులో ఉండే పార్టికల్స్ అనేవి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, రైట్? నెక్స్ట్, సిగరెట్ స్మోక్ డిఫ్యూజెస్ ఇన్ టు ద ఎయిర్. సిగరెట్ తాగుతుంటాం, సిగరెట్ అనే కాదు మన ఇంట్లో అగరబత్తి కానీ ఇంకేదైనా కానీ ఇంటి బయట మంట కానీ ఏదైనా సరే, సో ఆ స్మోక్ అనేది ఏమవుతుంది, కొద్దిసేపటి తర్వాత మనకు కనిపించదు. ఎందుకు కనిపించదు అంటే సో మన ఎయిర్లో అనేది ఆ స్మోక్ అనేది డిఫ్యూజ్ అయిపోతుంది. సో అందువల్లనే ఆ స్మోక్ మనకి కనిపించదు.
నెక్స్ట్ మనకి అప్లికేషన్స్ ఆఫ్ కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఇందులో మనకి ఫస్ట్ క్వశ్చన్, మెన్షన్ ద అప్లికేషన్స్ ఆఫ్ కంప్రెసబిలిటీ ఇన్ అవర్ డైలీ లైఫ్. మన డైలీ లైఫ్లో అప్లికేషన్ ఆఫ్ కంప్రెసబిలిటీని మెన్షన్ చేయమంటున్నాడు. కంప్రెసబిలిటీ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ ఎ సబ్స్టాన్స్ టు రెడ్యూస్ ఇట్స్ వాల్యూమ్ వెన్ ప్రెషర్ ఈజ్ అప్లైడ్. హియర్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కంప్రెసబిలిటీ ఇన్ డైలీ లైఫ్. యాక్చువల్గా కంప్రెసబిలిటీ అంటే ఏంటి? హై వాల్యూమ్, ఏదైనా ఒక మ్యాటర్ హై వాల్యూమ్లో ఉన్నప్పుడు దాని మీద సమ్ ప్రెషర్ అనేది యూజ్ చేసేసి దాన్ని ఏం చేస్తాము, తక్కువ వాల్యూమ్లోకి చేంజ్ చేస్తాం. సింపుల్గా చెప్పాలంటే మనం యూజ్ చేసే దిండు ఉంది, వాటిపైన మనం చేయి పెట్టి ప్రెషర్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది, అది అణిగిపోతుంది. సో దాన్నే మనం కంప్రెసిబిలిటీ అంటాం. ఇది జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్. సో మనం ఇప్పుడు డైలీ లైఫ్లో ఆ ఎగ్జాంపుల్ చూద్దాం. గ్యాస్ సిలిండర్స్. కంప్రెస్డ్ గ్యాస్ ఈజ్ స్టోర్డ్ ఇన్ సిలిండర్స్ ఫర్ యూజ్ యాజ్ ఫ్యూయల్. మనం గ్యాస్ని ఎక్కువగా ఫ్యూయల్గా వాడతాము. ఆ ఫ్యూయల్గా వాడుతున్న గ్యాస్ అనేది ఆల్రెడీ కంప్రెస్డ్ అయి మన వరకు వచ్చింది. అది కంప్రెస్ అవ్వకుండా మన వరకు రాలేదు. కంప్రెస్ చేయడం వల్లనే అది ఆ సిలిండర్లో స్టోర్ చేయబడింది. దీనికి ఎగ్జాంపుల్ కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ సిఎన్జి ఈజ్ యూజ్డ్ యాజ్ ఫ్యూయల్ ఇన్ వెహికల్స్. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఫ్యూయల్ ఎట్ హోమ్. కంప్రెస్డ్ ఆక్సిజన్ ఈజ్ యూజ్డ్ ఇన్ హాస్పిటల్స్ అండ్ ఫర్ స్కూబా డైవింగ్. సో ఈ విధంగా మనం గ్యాస్ని ఎక్కడ చూసినా కానీ అది ఆల్మోస్ట్ కంప్రెస్ అయ్యే ఉంటుందన్నమాట. అంటే మనం చూస్తుంది ఆల్రెడీ కంప్రెస్డ్ అయిన గ్యాస్ని మనం చూస్తున్నాం. నెక్స్ట్ టైర్స్. కంప్రెస్డ్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ టు ఫిల్ ద ట్యూబ్స్ ఆఫ్ బైసికల్ అండ్ కార్ టైర్స్ క్రియేటింగ్ ప్రెషర్. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి వెహికల్స్లో నార్మల్గా ఎయిర్తో పాటు నైట్రోజన్ ఎయిర్ అని ఉంటుంది. సో అది కూడా కంప్రెస్డ్ గ్యాస్ అనమాట. సో దాన్ని ఎందుకు ట్యూబ్లలో ఫిల్ చేస్తారు అంటే ప్రెషర్ కోసం. నెక్స్ట్ బెలూన్స్. ఎయిర్ కెన్ బి కంప్రెస్డ్ టు ఇన్ఫ్లేట్ బెలూన్స్ అండ్ దెన్ కొలాప్స్డ్ అగైన్. సో సింపుల్గా మనము బెలూన్స్ ఊదుతాం కదా, ఆ బెలూన్స్ ఊదినప్పుడు ఒక పర్టికులర్ టైం తర్వాత బెలూన్ అనేది బ్లాస్ట్ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే మనము ఏదైతే ఆ బెలూన్లోకి గాలిని ఊదుతున్నామో అది ఏమవుతుంది అంటే కంప్రెస్ అవుతుంది. ఆ కంప్రెషన్ స్టేజ్ని ఆ బెలూన్ తట్టుకోలేనప్పుడు బ్లాస్ట్ అవుతుంది. సో ఇది కూడా మనం ఒక డైలీ లైఫ్లో ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. అప్లికేషన్ ఆఫ్ కంప్రెషన్. షేవింగ్ క్రీమ్. షేవింగ్ క్రీమ్ ఈజ్ కంప్రెస్డ్ సో దట్ ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ఎ ఫోమ్. మనం షేవింగ్ చేసుకునే క్రీమ్ ఉంటుంది కదా, అది చూసినట్టయితే మనకి నురగలు వస్తుంది. యాక్చువల్గా అది ఓపెన్ స్టేజ్, అది దాన్ని కంప్రెస్ చేసి ట్యూబ్స్లో ఫిల్ చేస్తారు. సో దిస్ ఈస్ ద వన్ ఎగ్జాంపుల్. సిరంజీస్. మెడిసిన్స్ ఆర్ ఇంజెక్టెడ్ ఇన్ టు ద బాడీ త్రూ ఏ నీడిల్ డ్యూ టు ద కంప్రెసిబిలిటీ ఆఫ్ లిక్విడ్స్. మనము ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, హెల్త్ బాగాలేనప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనకి ఇంజెక్షన్ చేస్తారు. సో సిరంజీ ద్వారా అది ఎలా జరుగుతుంది అంటే ఆ లిక్విడ్ పైన ఆ కంప్రెషన్ అనేది యూజ్ చేయడం వల్ల అది మన బాడీలోకి వెళ్తుంది. గ్యాసెస్ ఆర్ ద మోస్ట్ కంప్రెసబుల్ సబ్స్టాన్సెస్ బికాస్ ద డిస్టెన్స్ బిట్వీన్ దేర్ ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ ఈజ్ వెరీ లార్జ్. ఇన్ కాంట్రాస్ట్ సాలిడ్స్ అండ్ లిక్విడ్స్ ఆర్ నాట్ వెరీ కంప్రెసిబుల్ బికాస్ దేర్ ఆటమ్స్, అయోన్స్ ఆర్ మాలిక్యూల్స్ ఆర్ వెరీ క్లోజ్ టుగెదర్. ఇక్కడ మనం లిక్విడ్స్, సాలిడ్స్ అండ్ గ్యాసెస్ని కంపేర్ చేసినప్పుడు గ్యాసెస్ అనేవి చాలా ఎక్కువ మొత్తంలో కంప్రెస్ చేయొచ్చు. ఎందుకు అంటే వాటి పార్టికల్స్ మధ్య ఉండే స్పేస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ గ్యాసెస్తో పోల్చినప్పుడు లిక్విడ్లో కొంత తక్కువగా ఉంటుంది, ఇంకా సాలిడ్స్ ఇంకా తక్కువగా ఉంటుంది. అందుకే మనము సాలిడ్స్ని ఎక్కువగా కంప్రెస్ చేయలేము, లిక్విడ్స్ని కొంతవరకు చేయొచ్చు, గ్యాసెస్ని అయితే ఇంకా చాలా ఎక్కువగా కంప్రెస్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, మెన్షన్ ద సిచ్యువేషన్స్ వేర్ వి యూజ్ డిఫ్యూజన్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. డిఫ్యూజన్ అనేది మన డే టు డే లైఫ్లో ఎక్కడెక్కడ జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫ్యూజన్ అంటే ఏంటి? Diffusion is the movement of molecules from areas of higher concentration to areas of lower concentration. It occurs in many biological processes and in everyday life. First of all, diffusion ante enti ante ఏదైనా కొన్ని పార్టికల్స్ ఏవైనా టూ మ్యాటర్స్ని మిక్స్ చేసినప్పుడు ఒక మ్యాటర్ ఇంకొక మ్యాటర్లో మిక్స్ అవ్వడం. సో ఆ మిక్సింగ్ అనేది ఎలా జరుగుతుంది అంటే హై కాన్సన్ట్రేషన్ ఏరియా నుంచి లో కాన్సన్ట్రేషన్ ఏరియాకి పార్టికల్స్ అనేవి మూవ్ అవుతాయి. అలా మూవ్ అవ్వడాన్ని మనం డిఫ్యూజన్ అంటాం. It occurs in many biological processes and in everyday life, including breathing. Oxygen diffuses into the blood during breathing. మనము ఎప్పుడైతే ఆక్సిజన్ని తీసుకుంటున్నామో, మన శ్వాసక్రియలో భాగంగా మనం రెగ్యులర్గా ఈ ఆక్సిజన్ని తీసుకుంటున్నామో, ఈ ఆక్సిజన్ అనేది మన బ్లడ్ సెల్స్లో డిఫ్యూజ్ అవుతుంది. ఇది మన డేలో 24 hours జరిగే ప్రక్రియ. సో మనం తీసుకునే ఆక్సిజన్ అనేది మన బ్లడ్స్లోకి డిఫ్యూజ్ అవుతూనే ఉంటుంది. ఆ డిఫ్యూజ్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది. Next, smelling perfume. The perfume's molecules diffuse into the air and into your nose.
మనము ఏదైనా ఒక పర్ఫ్యూమ్ని స్మెల్ ఎలా చెప్పగలుగుతున్నాము అంటే ఆ పర్ఫ్యూమ్ అనేది ఫస్ట్ ఎయిర్లో డిఫ్యూజ్ అవుతుంది, చాలా ఫాస్ట్గా డిఫ్యూజ్ అవుతుంది. ఆ ఎయిర్ మన నోస్ వరకు వస్తుంది. అలా వచ్చిన ఎయిర్ లోపల సడన్గా వేరే పార్టికల్స్ వాటికి సంబంధించిన స్మెల్ అనేది డిఫ్యూజ్ అయినాయి కాబట్టి మనం దాని యొక్క పర్ఫ్యూమ్ని తెలుసుకోగలుగుతున్నాం, చెప్పగలుగుతున్నాం. ఓపెనింగ్ ఏ సోడా బాటిల్, ద కార్బన్ డైఆక్సైడ్ డిఫ్యూజ్ ఇన్ టు ద ఎయిర్. మీరు ఎప్పుడైనా సరే సోడా బాటిల్ని ఓపెన్ చేసినప్పుడు వెంటనే స్మెల్ చూడండి, ఆ కార్బన్ డైఆక్సైడ్ దాంట్లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ అనేది డిఫ్యూజ్ అవుతుంది. మేకింగ్ లెమనేడ్, షుగర్ అండ్ సాల్ట్ డిజాల్వ్ ఈవెన్లీ త్రూ అవుట్ ద లిక్విడ్. మనము లెమన్ జ్యూస్ చేస్తున్నప్పుడు అందులో షుగర్ కానీ సాల్ట్ కానీ వేసామనుకోండి, అదేమవుతుంది, డిఫ్యూజ్ అవుతుంది. సో మనం వేసినట్టుగా ఉండదు, సో అక్కడ ఏమవుతుంది, డిఫ్యూజ్ అవుతుంది. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే సాలిడ్స్ అనేవి చాలా రేర్గా డిఫ్యూజ్ అయితే అని చెప్పి చూసినామా. యాక్చువల్గా సాలిడ్ ఇక్కడ షుగర్ అండ్ సాల్ట్ ఈజ్ ద సాలిడ్స్, ఇవి వాటర్లో వేసినప్పుడు డిఫ్యూజ్ అవుతాయి. అంటే అన్నీ కావు, ఇలాంటి కొన్ని సాలిడ్స్ కూడా డిఫ్యూజ్ అవుతాయి. టీ ఇన్ హాట్ వాటర్, ద టీ డిఫ్యూజెస్ ఇన్ టు ద హాట్ వాటర్. మనము టీ పొడి హాట్ వాటర్, మనం టీ తయారు చేస్తున్నప్పుడు టీ పొడిని వేస్తాం. ఆ టీ పొడి అనేది ఆ వాటర్లోకి డిఫ్యూజ్ అవుతుంది, హీట్ చేయడం వల్ల డిఫ్యూజ్ అవుతుంది. హీట్ చేయకపోయినా కానీ డిఫ్యూజ్ అవుతుంది, కానీ పెద్ద మొత్తంలో కాదు. బట్ హీటింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే చాలా పెద్ద మొత్తంలో డిఫ్యూజ్ అవుతుంది. ఎయిర్ పొల్యూషన్, స్మాల్ డస్ట్ పార్టికల్స్ అండ్ స్మోక్ డిఫ్యూజ్ ఇన్ టు ద ఎయిర్. సో మనకి ఎయిర్ పొల్యూషన్ రెగ్యులర్గా చూస్తుంటే మన ఎయిర్ పొల్యూషన్ అనేది కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. సో ఆ లిటిల్ బిట్ స్మాల్ టీనీ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో, డస్ట్ కానీ తర్వాత స్మోక్ కానీ, అవి ఎయిర్లో మిక్స్ అవుతూనే ఉంటుంది. ఎలా మిక్స్ అవుతున్నాయంటే డిఫ్యూజ్ అవ్వడం వల్ల. గ్యాస్ ఎక్స్చేంజ్ ఇన్ ద లంగ్స్, ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాసెస్ డిఫ్యూజ్ టు అండ్ ఫార్మ్ సెల్స్ డ్యూరింగ్ ద రెస్పిరేటరీ ప్రాసెస్. మనం రెగ్యులర్గా తీసుకునే ఆక్సిజన్ అనేది బ్లడ్ సెల్లోకి డిఫ్యూజ్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటకు వస్తుంది. ఇదంతా రెస్పిరేటరీ సిస్టంలో భాగంగా జరుగుతుంది. ఇది ఎలా జరుగుతుందంటే డిఫ్యూజన్ అనే ఒక ప్రాపర్టీ వల్ల జరుగుతుంది. ప్లాంట్ లీవ్స్, ఆక్సిజన్ డిఫ్యూజెస్ అవుట్ ఆఫ్ లీవ్ సెల్స్ ఇన్ టు ద ఎయిర్. సో మనకి ఆపోజిట్గా ప్లాంట్ ఏమవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి. అది ఎలా జరుగుతుందంటే డిఫ్యూజన్లో భాగంగా. హీట్ కండక్షన్, హీట్ ఈజ్ డిఫ్యూజ్డ్ వెన్ ఏ హాట్ లిక్విడ్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఏ మగ్ కాజింగ్ ద మగ్ టు గెట్ హాట్. ఇక్కడ హీట్ కండక్షన్ అనేది కూడా ఒక రకమైన డిఫ్యూజన్. ఎలా అంటే మనం రెగ్యులర్గా తాగే టీని గ్లాస్లోకి తీసుకున్నాం, ఆ గ్లాస్ అనేది హీట్ అవుతుంది, కాలుతుంది. ఎందుకు అంటే ఆ డిఫ్యూజన్ వల్ల. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, మనం ఆ గ్లాస్లో తీసుకున్న టీ డిఫ్యూజ్ అవ్వట్లేదు, ఆ టీలో ఉన్న హీట్ అనేది డిఫ్యూజ్ అవుతుంది. సో అందుకే కొద్దిసేపటి తర్వాత ఏమవుతుంది, హీటింగ్ అనేది తగ్గుతూ పోతుంటుంది. ఎందుకు తగ్గుతుంది అంటే ఆ డిఫ్యూజన్ అనే ప్రాపర్టీ దానికి ఉండడం వల్ల. అలోయ్, కాపర్ ఈజ్ డిఫ్యూజ్డ్ ఇన్ ఏ కాపర్ అలోయ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, హౌ కెన్ వి స్మెల్ పర్ఫ్యూమ్ సిట్టింగ్ సెవరల్ మీటర్స్ అవే ఫ్రమ్ ద సోర్స్. మనము చాలా దూరంలో ఉన్నప్పటికీ కూడా మనం ఏదైనా పర్ఫ్యూమ్ స్మెల్ చూడగలం. ఎలా జరుగుతుంది, స్మెల్ అనేది ఆ పర్ఫ్యూమ్ అనేది ఎక్కడో ఉంటుంది, బట్ మనము చాలా దూరంలో ఉండి కూడా ఆ వాటి యొక్క స్మెల్ని మనం ఎలా చూడగలుగుతున్నాం. సో మనం ఎంతమంది మాట్లాడుకున్నాం డిఫ్యూజన్. సో దాని గురించే మళ్ళీ ఒకసారి ఈ క్వశ్చన్లో చూద్దాం. వీ కెన్ స్మెల్ పర్ఫ్యూమ్ ఫ్రమ్ ఏ డిస్టెన్స్ బికాస్ ఆఫ్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ డిఫ్యూజన్, which is when particles from a concentrated area move to the less concentrated area. ఇక్కడ పెర్ఫ్యూమ్ అనేది డిఫ్యూజ్కు లోనవుతుంది. సో అది ఎప్పుడైతే ఎయిర్లోకి రిలీజ్ అవుతుందో ఆ ఎయిర్లో అది స్లోగా డిఫ్యూజ్ అవుతుంది. సో ఆ ఎయిర్ అనేది మూమెంట్ వల్ల అది మన వరకు వచ్చి చేరుతుంది. ఆ పెర్ఫ్యూమ్ దగ్గర చాలా హై రేంజ్లో ఆ పార్టికల్స్ అనేవి ఉంటాయి, ఆ పెర్ఫ్యూమ్కి సంబంధించిన పార్టికల్స్ అనేవి ఉంటాయి. సో ఎయిర్లో ఉండవు. అంటే ఇక్కడ ఏమవుతుంది, హై రేంజ్లో ఉన్న పార్టికల్స్ స్ప్రెడ్ అవుతాయి. ఇక్కడ లో ఏరియా ఏదైతే ఉందో ఎయిర్లో ఆ పార్టికల్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి కాబట్టి ఆ పార్టికల్స్ అనేవి క్రమంగా డిఫ్యూజ్ అవుతుంటే మిక్స్ అవుతూ మన వరకు వచ్చి చేరుతాయి. అందువల్లనే మనం చాలా దూరంలో ఉండి కూడా ఆ పెర్ఫ్యూమ్ యొక్క స్మెల్ అనేది చూడొచ్చు. వెన్ పెర్ఫ్యూమ్ ఈజ్ అప్లైడ్ ఈజ్ క్విక్లీ టర్న్స్ ఇన్ టు వ్యాపోర్. ద గ్యాస్ మాలిక్యూల్స్ హ్యావ్ హై కైనెటిక్ ఎనర్జీ అండ్ మూవ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. The perfume particles mix with the air particles, spreading out and diffusing. The smell becomes less concentrated but can still be detected from a distance. అయితే ఇక్కడ పెర్ఫ్యూమ్ అనేది ఒక వేపర్లా పనిచేస్తుంది. ఆ వేపర్లా పనిచేసినప్పుడు ఏమవుతుంది, ఎయిర్లో మిక్స్ అవుతుంది. ఆ ఎయిర్లో మిక్స్ అవ్వడం వల్ల స్ప్రెడ్ అవుతుంది. ఆ డిఫ్యూజన్ అనే ఒక ప్రాపర్టీ వల్ల అది స్ప్రెడ్ అవుతూ పోతుంటుంది. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ఆ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాలో చాలా ఎక్కువ మొత్తంలో పార్టికల్స్ ఉంటాయి. ఆ పార్టికల్స్ మెల్లగా డిఫ్యూజ్ అవుతాయి. ఆ డిఫ్యూజ్ అయ్యి మన వరకు వచ్చి చేరుతుంది. అందుకే ఇక్కడ మనం ఒక థింగ్ ఏం అబ్జర్వ్ చేయాలంటే అక్కడ ఉన్నంత స్మెల్ మన వరకు వచ్చే వరకు తగ్గిపోతుంది. సో ఎందుకు అంటే అది స్ప్రెడ్ అవుతుంది, వాటి యొక్క
క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. రూమ్ మొత్తంలో నిండుకుపోవడం వల్ల అవి పలచబడిపోతాయి. అందువల్లనే వాటి యొక్క స్మెల్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. పెర్ఫ్యూమ్ కెన్ లాస్ట్ ఫర్ 4 to 6 hours బట్ ఇట్ డిసపియర్స్ ఫాస్టర్ అండ్ డ్రై స్కిన్ ఆర్ ఇన్ డ్రై ఏరియా. యాక్చువల్గా మనము మోస్ట్లీ ఇంట్లో కానీ అక్కడక్కడ మన మూలల్లో పెర్ఫ్యూమ్ కొడతాం. అది టైం గడుస్తూ ఉంటే ఏమవుతుందంటే వాటి యొక్క స్మెల్ అనేది తగ్గిపోతూ వస్తుంది. ఎందుకు అంటే యాక్చువల్గా ఒక పెర్ఫ్యూమ్ అనేది 4 to 6 hours వరకు మాత్రమే ఆ స్మెల్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనం ఎంత డోర్లు పెట్టి ఉంచినా కానీ అది డిఫ్యూజ్ అవుతూనే ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఆ క్వాలిటీనెస్ తగ్గిపోయి స్మెల్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. సో ఈ స్మెల్ అనేది జస్ట్ 4 to 6 hours వరకు మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, హౌ డు యూ ప్రూవ్ దట్ ద స్పీడ్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ అమోనియా ఈజ్ మోర్ దెన్ దట్ ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ హైడ్రోక్లోరైడ్ యాసిడ్? ఈ డిఫ్యూజన్ రేట్ అనేది అమోనియాలో హైడ్రోజన్ క్లోరైడ్తో పోలిస్తే అమోనియాలో ఎక్కువగా ఉంటుందని నువ్వు ఎలా ప్రూవ్ చేస్తావు? సింపుల్, మనం ఒక ల్యాబ్ యాక్టివిటీ ద్వారా ప్రూవ్ చేయొచ్చు. వీ కెన్ ప్రూవ్ దట్ ద స్పీడ్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ అమోనియా ఈజ్ మోర్ దెన్ దట్ ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ హైడ్రోక్లోరైడ్ యాసిడ్ విత్ ల్యాబ్ యాక్టివిటీ. ఇక్కడ మీరు పిక్చర్ని అబ్జర్వ్ చేయండి. సో మనకి ఇక్కడ హైడ్రోక్లోరైడ్ యాసిడ్ అనేది ఒక పక్క, అమోనియా అనేది ఒక పక్క. మనకి ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో ఉంది. సో ఇక్కడ మనకి ఒక పర్టికులర్ ప్లేస్లో ఒక మార్క్ ఉంది. ఇక్కడ ఏంటంటే ఈ అమోనియా అండ్ హైడ్రోక్లోరైడ్ అనేది రెండు మిక్స్ అయిన ప్లేస్ అనమాట. సో ఇక్కడ వైట్ రింగ్ ఏదైతుందో అది అమోనియం క్లోరైడ్. ఇక్కడ అమోనియా అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ రెండు మిక్స్ అయినాయి కాబట్టి దాన్ని మనం అమోనియం క్లోరైడ్ అంటున్నాం. సో ఆ ప్లేస్ ఇది ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ హైడ్రోక్లోరైడ్కి దగ్గరలో ఉంది, అమోనియాకి ఇక్కడ స్పేస్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అంటే ఇది సేమ్ టైంలో రెండు వైపులో పెట్టినప్పటికీ అమోనియా అనేది చాలా ఎక్కువ దూరం ట్రావెల్ చేసింది. సో కాబట్టి అమోనియా యొక్క డిఫ్యూజన్ స్పీడ్ ఎక్కువగా అని చెప్పొచ్చు. నోట్స్ రాసుకోండి. టేక్ 1 meter long narrow glass tube and 2 pieces of cotton wools. Soak 1 piece in hydrochloric acid solution and another in ammonium solution. Insert them separately at the two ends of the tube. Black the ends of the tube and observe. The hydrochloric acid gives off hydrogen chloride and ammonia solution gives off ammonia gas. Both gases react together to form a white fumes called ammonium chloride, white ring. The ring usually forms nearer to the hydrochloric acid end of the tube because hydrochloric acid diffuses more slowly than ammonia. Thus, we can prove the speed of diffusion of ammonia is more than that of the speed of the diffusion of hydrochloric acid. మనం చూస్తూ ఉన్నాము, మన చుట్టూ నెంబర్ ఆఫ్ మ్యాటర్స్ ఉన్నాయి. అవి డిఫరెంట్ స్టేట్లో ఉన్నాయి. ఇక్కడ అవి డిఫరెంట్ స్టేట్లో ఉన్నాయని చెప్పడానికి గల ఎగ్జాంపుల్స్. మ్యాటర్ విల్ బి అవైలబుల్ ఇన్ 3 different states. దే ఆర్ సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్. ఫస్ట్ సాలిడ్స్ చూద్దాం. సాలిడ్ హ్యావ్ ఏ డిఫరెంట్ షేప్ అండ్ ఏ డిఫరెంట్ వాల్యూమ్. దే హ్యావ్ ఏ tendency to maintain their shape even when external forces is applied. Example, wood, plastic. Liquid have a definite value but no definite shape. They take to the shape of the container. Example, water, oil. Gases neither have a definite value nor a definite shape. Example, oxygen, carbon dioxide. Next మనము హై ఆర్డర్ థింకింగ్ క్వశ్చన్స్కి వెళ్దాం. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసేసి we can't resign the broken chalk easily. Give reasons. మనము బోర్డు పైన రాసే చాక్ పీస్ ఏదైతుందో అది ఒకసారి బ్రేక్ అయిందంటే చాలా ఈజీగా వాటిని రీజైన్ చేయలేము, అంటే అతికించలేము. ఎందుకు? చాక్ ఈజ్ అన్ అమోర్ఫస్ సాలిడ్ విత్ వీక్ ఇంటర్మోలిక్యులర్ ఫోర్సెస్ విచ్ ఈజ్ వై ఇట్ కెన్ బి బ్రోకెన్ ఇంటూ స్మాల్ పీసెస్ ఈజీలీ. It's difficult to reason broken chalk because of the weak force of attraction between the chalk's particles. To join two materials, the molecules of both materials need to get close enough for the Coulomb's force to start acting. This is why solids keep their shape. Next question, is the space between the particles in the matter influence the speed of the diffusion? Explain. మనకు గ్యాసెస్ అండ్ లిక్విడ్స్లో డిఫ్యూజన్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. ఆ డిఫ్యూజన్ యొక్క స్పీడ్ అనేది ఆ పార్టికల్స్ మధ్య నుండే స్పేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. ఎస్, ద స్పేస్ బిట్వీన్ పార్టికల్స్ ఇన్ మ్యాటర్ డస్ ఇన్ఫ్లుయెన్స్ ద స్పీడ్ ఆఫ్ డిఫ్యూజన్. Diffusion is the process by which one substance spread out and mixes into another. It occurs from areas of high concentration to areas of low concentration until a uniform distribution is reached. Gases. The space between gas particles is larger than in liquids. So gas particles have more kinetic energy and move faster.
This means the diffusion occurs faster in gases than in liquids. Liquids. The space between liquid particles is larger than in solids. So, liquid particles diffuse more quickly than solid particles. Solids. The space between solid particles is very small, so it takes longer for substances like sugar or salt to dissolve in water. యాక్చువల్గా మనకి షుగర్ అండ్ సాల్ట్ అనేది సాలిడ్, సో సాలిడ్ కూడా డిఫ్యూజ్ అవుతాయి కొన్ని పర్టికులర్ సాలిడ్స్. అయితే ఇవి డిఫ్యూజ్ అవ్వడానికి టైం ఎక్కువ తీసుకుంటాయి, ఎందుకంటే ఆ పార్టికల్స్ మధ్యన స్పేస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. లిక్విడ్స్కి వచ్చేటప్పటికి కొంచెం ఎక్కువగా ఉంటుంది, ఇంకా గ్యాసెస్కి వచ్చేటప్పటికి చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే గ్యాసెస్ యొక్క డిఫ్యూజ్ రేట్ అనేది చాలా ఎక్కువ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అండ్ ప్రీవియస్ వీడియోస్ కోసం వీడియో యొక్క డిస్క్రిప్షన్ చెక్ చేయండి. మీరు చూస్తున్న ఏ వీడియోకైనా సరే ఆ వీడియో కింద వీడియో నేమ్ ఉంటుంది, ఆ నేమ్ పైన క్లిక్ చేయండి, మీకు వీడియో యొక్క డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ డిస్క్రిప్షన్లో నేను నెక్స్ట్ వీడియో లింక్, ప్రీవియస్ వీడియో లింక్స్, అదేవిధంగా సమ్ రిలేటెడ్ వీడియో లింక్స్, మనం ఏదైతే చాప్టర్ గురించి డిస్కస్ చేసుకుంటామో ఆ చాప్టర్కి సంబంధించిన రిలేటెడ్ లింక్స్, మనం ఏదైతే సబ్జెక్ట్ డిస్కస్ చేసుకుంటామో ఆ సబ్జెక్ట్కి సంబంధించిన లింక్స్ అనేది నేను కంపల్సరీ ఇస్తాను. ఆ లింక్స్ని క్లిక్ చేయడం వల్ల మీరు ఆ వీడియోస్ చూడొచ్చు. ఇంతే కాకుండా నేను ఇంకా ఏమేమి వీడియోస్ చేస్తున్నాను మీరు తెలుసుకోవాలంటే మీకు ఈ వీడియో క్రింద నివాస్ ఇన్ఫో అనే ఛానల్ నేమ్ ఉంటుంది, ఆ నేమ్ పైన క్లిక్ చేయండి, మీకు ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు ఇక్కడ హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ ఉంటాయి, మీరు ప్లేలిస్ట్ని సెలెక్షన్ చేసుకోండి. నేను ఏ టాపిక్ లేదా ఏ సబ్జెక్ట్ మీద ఏమేమి వీడియోస్ చేస్తాను అనేది మీకు ఇక్కడ ఒక గ్రూప్గా క్రియేట్ చేయబడి ఉంటాయి. అంటే పర్టికులర్ సబ్జెక్టు లేదా పర్టికులర్ టాపిక్ సంబంధించి ఒక గ్రూప్స్ అనేది క్రియేట్ చేయబడి ఉంటాయి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కావాల్సిన ఇక్కడ నేమ్స్ అనేది చూసేసేసి మీకు కావాల్సిన ప్లేలిస్ట్ అనేది సెలెక్షన్ చేసుకుంటే మీరు ఏదైతే ప్లేలిస్ట్ సెలెక్షన్ చేసుకున్నారో దానికి సంబంధించిన టోటల్ వీడియోస్ అనేది ఆ గ్రూప్లో ఉంటాయి. అక్కడ నుంచి కూడా మీరు నా వీడియోస్ అనేది చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.